హలో పిల్లలు, వెల్కమ్ టు జిఎల్ఎం విబిఎస్ డే 4. మరి ఈ లాస్ట్ డే మరొకసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ 3 days మనము మార్పు గురించి నేర్చుకున్నాం పిల్లలు. బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి, వాళ్ళు ఎలా మార్పు చెందారు అనే గురించి తెలుసుకున్నాం పిల్లలు. మరి ఈ లాస్ట్ డే రోజు ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకుందాం. అతను మార్పు చెందాడా లేదా అనే విషయాన్ని కూడా చూద్దాం. సమరియా అని ఒక పట్టణం ఉంది పిల్లలు. ఆ పట్టణంలో సీమోను అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఎప్పుడు జిమికీలు చేస్తూ ఉండేవాడు పిల్లలు. అతనికి చాలా గర్వం ఎక్కువ, అన్నీ నాకే తెలుసు అనే చాలా గర్వం ఎక్కువ ఉండేది పిల్లలు. అయితే అతని ప్రజలందరికీ ఏం చేస్తూ ఉండేవాడంటే అన్నీ నాకే తెలుసు అనే విషయాల్ని చెప్తా ఉండేవాడు. ఇదిగోండి పక్కన పిక్చర్లో చూస్తున్నారా, ప్రజలందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉండేవాళ్ళు. అయితే ప్రజలందరూ సీమోనుని ఎక్కువగా ఇష్టపడతా ఉండేవాళ్ళు పిల్లలు. అలాంటి సమయంలో ఆ ప్రదేశానికి ఫిలిప్పి అని దేవుని సువార్త చెప్పే ఒక వ్యక్తి వచ్చాడు పిల్లలు. ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే ప్రజలందరికీ దేవుని గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి చెప్తా ఉండేవాడు పిల్లలు. మరి ఈ పిక్చర్లో మనం చూస్తుంటే ప్రజలందరూ చాలామంది వచ్చేసారు. అందరూ ఫిలిప్పి చెప్పే వాక్యాలని చాలా శ్రద్ధగా వింటా ఉన్నారు. వాళ్ళందరూ నమ్మి బాప్తీసం కూడా తీసుకున్నారు పిల్లలు. అయితే ఈ విషయం జరుగుతూ ఉన్నప్పుడు సీమోను చాలా దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. చూస్తున్నారా పిల్లలు, ఎంత ఈర్ష్యతో చూస్తున్నాడో. అమ్మో, ఇతను ఎందుకు వచ్చి ఇలా చెప్తున్నాడు, ప్రజలందరూ ఫిలిప్పి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఎవ్వరూ నా దగ్గరికి రావట్లేదు అని చాలా ఈర్ష్యతో ఉండేవాడు పిల్లలు. ఈ ఈర్ష్యని పైనుంచి యేసయ్య చూసి ఆ ప్రదేశానికి ఎవరిని పంపించాడంటే పేతురుని, యోహానుని పంపించాడు పిల్లలు. పేతురు, యోహాను వచ్చి ఆ ప్రదేశంలో చాలాసేపు ప్రార్థన చేశాడు పిల్లలు. ఇలాంటి దుష్టుల కన్ను ఈ ప్రజల మధ్యలో ఉండకూడదు అని చెప్పేసి ప్రార్థన చేశారు పిల్లలు. ప్రార్థన చేసిన తర్వాత మరుసటి రోజు ఏమైందంటే సీమోను పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చి, ఇదిగోండి పిల్లలు నెక్స్ట్ పిక్చర్లో చూస్తున్నారా, అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇలా తీసుకొని వచ్చేసి సీమోను ఆ డబ్బులన్నీ చూయించి పేతురుకి, నీ పరిశుద్ధాత్మ నీలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ నాకు అమ్మేసే అని చెప్పేసి అడిగాడు పిల్లలు. ఎంత తప్పు కదా. మనము మార్పు చెంది దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, కానీ సీమోను అలా చేయలేదు. అప్పుడు పేతురు ఏం చెప్పాడంటే, ఇది తప్పు సీమోను, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వేం చేయాలంటే నువ్వు మార్పు చెందాలి, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి, యేసయ్య సారీ యేసయ్య అని చెప్పు, యేసయ్య నీకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తాడు అంటే సీమోను నమ్మాడా పిల్లలు? నమ్మలేదు. సీమోను ఏమన్నాడంటే, నువ్వే నా గురించి ప్రార్థన చేయని చెప్పేసి ఎటకారంగా చెప్పాడు పిల్లలు. సీమోను ఎటకారంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పేతురు సువార్త చెప్పినా కూడా సీమోను వినలేదు పిల్లలు. వినకుండా చాలా నెగ్లెక్ట్ చేశాడు. మనం కూడా కొన్నిసార్లు ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం పిల్లలు, మార్పు చెందము. అలా ఉండాలా? ఉండకూడదు పిల్లలు. మనము ఫస్ట్ డే ఎవరి గురించి నేర్చుకున్నాం? సౌలు గురించి నేర్చుకున్నాం. సౌలు మార్పు చెందాడు కదా, వెరీ గుడ్, మార్పు చెందాడు. సెకండ్ డే మనము చాలా కొర్నేలు గురించి నేర్చుకున్నాం. అన్యుడైన కొర్నేలు కూడా మార్పు చెందాడు పిల్లలు. మరి థర్డ్ డే మనము లూదియా గురించి, దయ్యం పట్టిన చిన్న పాప గురించి మరియు చెరసాల అధికారి గురించి నేర్చుకున్నాం పిల్లలు. ఈ 3 days వాళ్ళు మార్పు చెంది యేసయ్యని క్షమాపణ అడిగి, యేసయ్య నువ్వే నా నిజమైన రక్షకుడివి అని చెప్పి బాప్తీసం తీసుకున్నారు పిల్లలు. కానీ ఇక్కడ ఈరోజు సీమోను నమ్మలేదు పిల్లలు. యేసయ్యని చాలా వ్యతిరేకించాడు, అవమానించాడు. అక్కడి నుంచి సీమోను వెళ్ళిపోయాడు పిల్లలు. బైబిల్లో సీమోను గురించి ఇదే ఆఖరిసారి రాయబడింది పిల్లలు. మరి మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? సౌలులాగా ఉండాలనుకుంటున్నారా? సీమోను లాగా ఉండాలనుకుంటున్నారా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం పిల్లలు. ఒక్కసారి మనము క్షమాపణ అడుగుదాం. ఎన్నోసార్లు మనము సీమోను లాగా మనము యేసయ్యని వ్యతిరేకించి ఉండొచ్చు, అదేవిధంగా యేసయ్యని అవమానపరిచి ఉండొచ్చు పిల్లలు. మనం ఈ 4 days నేను నా సృష్టికర్త అనే థీమ్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం పిల్లలు. కానీ కొన్నిసార్లు ఎన్నో తప్పులు చేయడం ద్వారా మనం యేసయ్యకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం పిల్లలు. కానీ మనం మార్పు చెంది తిరిగి వచ్చినప్పుడు యేసయ్య మనల్ని ఎందుకు సృష్టించాడో అనే విషయాన్ని గ్రహించగలుగుతాం పిల్లలు. మరి మనం కూడా కొన్నిసార్లు చాలా తప్పులు చేస్తూ ఉంటాం, మిస్టేక్స్ చేసి యేసయ్యకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనము మార్పు చెంది
తిరిగి రావటం వల్ల యేసయ్య మనల్ని ఎందుకు సృజించాడో అనే విషయాన్ని మనము గ్రహించగలుగుతాం పిల్లలు. ఒక్కసారి మనం అందరము తలలు కిందకు దించుకుందాం. ఈ 4 days యేసయ్య మనల్ని చాలా భద్రంగా కాపాడారు. అందుని బట్టి యేసయ్యకి వందనాలు చెల్లిద్దాం. అదేవిధంగా మనం అందరము ఇలా కలుసుకొని ఆరాధించడానికి అవకాశం ఇచ్చిన శామ్ సార్కి మరి ముఖ్యంగా వందనాలు తెలియచేద్దాం పిల్లలు. అందరూ మోకరించండి. గర్ల్స్ అయితే మీ చున్నీళ్ళందరినీ తలపైన వేసేసుకోండి. బాయ్స్ చక్కగా మోకరించండి. మనం లాస్ట్ ఫైనల్ డేకి వచ్చేసాం పిల్లలు. ఈ 4 days యేసయ్య మనల్ని భద్రంగా కాపాడారు. మరి ఎటువంటి వైరస్ లేకుండా మనల్ని కాపాడారు. అందుని బట్టి యేసయ్యకి వందనాలు చెల్లిద్దాం. అదేవిధంగా మనందరినీ అదేవిధంగా శామ్ సార్ని కూడా భద్రపరచాలని యేసయ్యని వేడుకుందాం పిల్లలు. అందరు కళ్ళు మూసుకోండి. తండ్రి, ఈరోజు మేము సీమోను గురించి చూసాం తండ్రి. అవును యేసయ్య, సీమోను మీకు వ్యతిరేకంగా ఉన్నారు, మార్పు చెందలేదు. మేము అలా సీమోనులాగా ఉండకుండా మేము చక్కగా మార్పు చెంది నువ్వే మా నిజమైన రక్షకుడివి అని నమ్మి బాప్తిసం తీసుకునేలాగా మీరే సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా మన పిల్లలందరినీ మీరే కాపాడండి. అదేవిధంగా మేము ఇలా కూడుకొని నిన్ను ఆరాధించగలుగుతున్నామంటే అది కేవలం నీ కృప తండ్రి. అదేవిధంగా శామ్ సార్ని కూడా మీరే భద్రపరచండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా జిఎల్ఎం ఫ్యామిలీని అంతటినీ మీరే క్షేమంగా కాపాడండి. ఈ 4 days ఎన్నో విలేజెస్ నుంచి మేము మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపని బట్టి నీకే వేలాది వందనాలు తండ్రి. ఈ ఫైనల్ VBS Day 4 వరకు మీరే మమ్మల్ని తీసుకొని వచ్చారు. అందుని బట్టి నీకే వేలాది వందనాలు తండ్రి. ఈ చిన్ని ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు, మనము ఈరోజు Day 4 కంటత వాక్యాన్ని చూసుకుందాం. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. పిల్లలు, మరి ఈరోజు క్రాఫ్ట్ వర్క్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న పాప ఉంది కదా. అవును, ఈ చిన్న పాప తన దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంది పిల్లలు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన పాపపు హృదయాన్ని తీసివేసి కొత్తమైన నూతన హృదయాన్ని ఇచ్చాడు పిల్లలు. మరి మీరు కూడా యేసయ్య దగ్గర క్షమాపణ అడిగి, యేసయ్య నేను చేసిన తప్పులన్నిటికీ సారీ యేసయ్య అని ఎప్పుడైతే మీరు క్షమాపణ అడుగుతారో మీరు మార్పు చెందుతారు పిల్లలు. అప్పుడు యేసయ్య మీ పాత హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ఇస్తాడు పిల్లలు. ఇది ఈరోజు మీ క్రాఫ్ట్ వర్క్ పిల్లలు. ఈ పేపర్స్ మీకు అక్కడ అన్నవాళ్ళు అక్కవాళ్ళు ఇస్తారు. మీరు నీట్గా క్రేయాన్స్ చేయొచ్చు పిల్లలు. థ్యాంక్ యూ.